ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు ధ్యానించుకుందాం. మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి కేసుకును, మరునాడు రోదుకును, అక్కడి నుండి పతరకును వచ్చితిమి. అప్పుడు ఫెనీకెకు వెళ్ళబోచున్న ఒక ఓడను చూసి దానిని ఎక్కి బయలుదేరితిమి. కూప్రకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తట్టున విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితిమి. అక్కడ ఓడ సరుకులు దిగుమతి చేయవలసి ఉండెను. మేమక్కడనున్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారు, నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమై పోవుచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మును పట్టణము వెలుపల వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకలుని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరు సెలవు పుచ్చుకొంటిమి. అంతటా మేము ఓడ ఎక్కితిమి. వారు తమ తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిరి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క వాక్యాలు చదువుతున్నప్పుడు అపోస్తలుడైన పౌలు తన ప్రయాణములో ఒక్కొక్క సంఘాన్ని దర్శించి ఆయా ప్రాంతంలో ప్రజలను ఆయన మాట్లాడుతూ, ఒక విధంగా చెప్పాలంటే వీడుకోల్పులాగా ఆయన వారి దగ్గర సెలవు పుచ్చుకుంటూ వెళుతున్నాడు. వీరు ఓడ ఎక్కి తిన్నగా కోసుకును, మరోనాడు రోదుకును, అక్కడి నుండి పతరకును వెళ్ళారు. ఈ ప్రాంతములన్నీ కూడా వారు అక్కడ ఉన్నటువంటి బిడలకు దర్శించి ఒక్కొక్క గ్రామాన్ని వారు దర్శించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఫెనికే అనే ఆ ప్రాంతానికి వెళ్ళబోతుండగా అక్కడ ఒక ఓడను కనుగొని దానిని ఎక్కి వారు బయలుదేరి కూప్ర ఎదురుగా వచ్చి దానికి ఎడమ తట్టున విడిచి సిరియా వైపు వెళ్ళి తూరులో దిగితిమి. గమనించండి, ఆ తూరు వరకు వారు వెళ్ళినప్పుడు అక్కడ ఓడ సరుకులు తూరు పట్టణంలో దిగుమతి చేస్తున్నారు. ఓడలో ఉన్న సరుకులన్నీ కూడా అక్కడ దించుతుండడం బట్టి అక్కడ వారు హాల్ట్ చేయాల్సి వచ్చింది. అక్కడ శిష్యులను కనుగొని తూరులో 7 దినాలు అపోస్తలుడైన పౌలు కొంతమంది బిడ్డలు అక్కడ కొన్ని కుటుంబాలతో కలిసి సుమారు 1 వారం రోజులు అక్కడ ఉన్నారు. దేవుని సేవకులు ఎక్కడికి వెళ్ళినా ఆత్మీయులకు పంట. దేవుని కుటుంబము, దేవుని భయభక్తి కలిగిన కుటుంబాలు ఆత్మీయ తండ్రి గనుక వారి వద్దకు వచ్చినప్పుడు వారు పండగగా ఆలోచిస్తారు. ఎందుకంటే ఆత్మీయ తండ్రి మందలిస్తాడు, ఆత్మీయ తండ్రి ప్రోత్సహిస్తాడు, ప్రేమ చూపిస్తాడు, ప్రార్థన చేస్తాడు. అన్ని విషయాల్లో ఎంతగానో మనకు ఆదరించగలిగే మనస్సు ఆత్మీయ తండ్రికి ఉంది. అపోస్తలుడైన పౌలు ఈ ప్రాంతమంతా కూడా పరిచర్య చేసి తిరిగిన వారి ఆత్మీయ ఎదుగుదలకు, వారి ఆధ్యాత్మిక జీవితాలకు ప్రారంభికుడైన ఆత్మీయ తండ్రి. ఆయన ఒక మారు అంటాడు, నేను మిమ్మును వాక్యము వలన కంటిని. అంటే ఆయన పరిచర్య చేసే దినాలలో కొలసి సంఘానికి ఆయన రాస్తూ, నేను వాక్యం వల్ల మిమ్మను కంటిని అంటాడు. దేవుని వాక్యం ద్వారా కన్నప్పుడు మనమందరము దేవుని యొక్క పిల్లలమని ఆ బిడ్డలు కూడాను ఆ ఆత్మీయ తండ్రి అయిన అపోస్తలుడైన పౌలుకు ఎంతగానో ప్రేమిస్తున్నారు. కనుక
తూరు పట్టణంలో వారం రోజులు అపోస్తలుడైన పౌలు ప్రభుని యేసుక్రీస్తు గురించి బోధిస్తూ అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉన్నవారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారే. అపోస్తలుడైన పౌలు యెరూషలేములో కాలు పెట్టొద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్తా ఉన్నాడు. అయ్యా, నువ్వు యెరూషలేము వెళ్ళొద్దు, ఎందుకంటే యెరూషలేములో ఉన్న యూదులు, మతాధికారులు, యేసును చంపినటువంటి ప్రధాన యాజకులు, పరిసయ్యులు అక్కడ ఉన్నారు. యేసును చూశాను, ఆయన సజీవుడు, ఆయన రక్షకుడు, ఆయన వలనే పరలోక రాజ్యము, ఆయన వలనే మనకు రక్షణ కానీ ధర్మశాస్త్రం వలన కాదని ఖరాఖండిగా బోధిస్తున్నటువంటి అపోస్తలుడైన పౌలు ఆయన పేరు విన్న వెంటనే యూద మతాధికారులకు ఒంట్లో మంట. ఆయనను హతమార్చేయాలి. యూదుల మనోభావానికి వ్యతిరేకంగా ఈయన వాక్యం చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు వలనే రక్షణ అంటున్నాడు కానీ ధర్మశాస్త్రం వలన ఏమాత్రం కూడా ఈయన సమ్మతించట్లేదు. ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు, అధికారులు కోపంతో మండిపోయి యెరూషలేములో వారందరూ అపోస్తలుడైన పౌలు గురించి వేచి ఉన్నారు. అందుకే పరిశుద్ధాత్మ అనేక మంది బిడ్డల ద్వారా ప్రేరేపిస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఆత్మీయంగా ఎదుగుతున్న బిడ్డలు, అయ్యా పౌలు, మీరు యెరూషలేము వెళ్ళమకండి, యెరూషలేము మీ కొరకు బంధకాలు ఎదురు చూస్తుంది, యెరూషలేములో మీకు మరణశిక్ష ఇవ్వాలని ఎదురు చూస్తున్నారు. అయ్యా, మీరు కొంతకాలం మా మధ్య ఉండాలని చెప్పి వారైతే ఆత్మ ద్వారా పౌలుకు తెలియచేస్తూ వారు బ్రతిములాడుతూ ఉన్నారు. అయితే అపోస్తలుడైన పౌలు వారం రోజులు అక్కడ వారితో గడిపిన తర్వాత ప్రయాణమై పోవాలని ఉండగా ఆ పట్టణంలో ఉన్న తూరులో ఉన్న చాలామంది దేవుని బిడలు, భార్యలు, పిల్లలు, వారందరూ కూడా పట్టణము వెలుపలకి ఆయనను సాగనంపడానికి వచ్చి, మేము వెళ్ళొద్దు అంటే మీరు యెరూషలేము వెళుతున్నారు, మీరు యెరూషలేము నుంచి మళ్ళీ మీరు తిరిగి రారు అని చెప్పి ఆ సముద్ర తీర ప్రాంతం వరకు ఆయనను దిగిపెట్టడానికి వస్తూ అంతమంది ఆ ఓడరేవు దగ్గర వెళ్ళి మోకరిల్లి ప్రార్థించడం మొదలుపెట్టారు. చాలాసేపు వారు అపోస్తలుడైన పౌలు గురించి ప్రార్థన చేస్తున్నారు. మా సేవకునికి ఏ నష్టము జరగకూడదు, మా సేవకునికి ఏ ఇబ్బందులు కలగకూడదు. వారు కన్నీటితో ప్రార్థన చేసి చాలామంది రోధిస్తున్నారు. అవునండి, మీ సేవకుడు గురించి మీరు ప్రార్థిస్తున్నారా? సేవకుడు గురించి ఏదేదో మాటలు పలుకుతారు. ఒకవేళ సేవకుడు గనుక దేవుని చేతుల మీదుగా వెళ్ళిపోతే మీకు బోధించేవారు ఎవరు అంటే ఇతను లేకపోతే మరొకరు ఉన్నారనుకుంటారా? ఈ సేవకుడు కాకపోతే మరొక సేవకుడు అనే భావనతో ఉంటున్నారా? తప్పు. మీ ఆత్మీయ జీవితాల్లో మీకు గద్దించి, ప్రేమించి, ప్రోత్సహించి, ప్రార్థించి మీ పురోభివృద్ధి కోరిన వారు ఒక ఆత్మీయ తండ్రి ఉంటాడు. అందరితో సరిపోల్చకండి, అందరితో ఆయన ఒక్కడు అని అనుకోకండి. ఆత్మీయ తండ్రి మీ తండ్రి. మిమ్మల్ని క్షమాభివృద్ధి పరచాలనుకొని ఆశపడుతున్నవాడు ఆయన. మీ జీవితంలో గొప్ప కార్యములు చేయాలని ఆశపడుతున్నవాడు ఆయన. కనుక తూరులో ఉన్న ప్రజలు అపోస్తలుడైన పౌలుతో కలిసి ప్రార్థించి వారు కన్నీళ్లు పెట్టుకొని వారు ఎంతగానో ఆ ఓడరేవు దగ్గర భారము కలిగి ప్రార్థన చేసి వేదన పడి దుఃఖపడి ఆయనకి సాగనంపించడానికి వచ్చి ఉన్నారు. అక్కడ మనం గమనిస్తున్నాం, అతనికి ఓడ ఎక్కిస్తూ ఆయనకి పంపించడానికి వారు ఎంత బాధపడుతూ తమ ఇళ్ళకి తిరిగి వెళ్ళడానికి మనస్సు రావట్లేదు. అపోస్తలుడైన పౌలుకు విడిచిపెట్టడానికి వారికి ఏమాత్రం కూడా ఇష్టము లేదు. అవునండి,
ఏ ఏ ప్రాంతంలో అయితే అపోస్తలుడు పౌలు సేవ చేశాడు, ఎన్ని పట్టణాల్లో అయితే ఆయన తన ప్రజలతో కలిసి అనేక ఉపదేశం ఇస్తూ వారితో ఆయన సమయాన్ని గడిపి ఉన్నాడో, ఆయన ద్వారా వారు పొందిన అనుభవాలు, అనుభూతులు, వారు నేర్చుకున్నటువంటి అనేక సంగతులను మర్చిపోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రతి స్థలంలో ఆయన ఇక ఎన్నడూను నా ముఖము మీరు చూడరు, నేను మీ యొద్ద నుంచి వెళ్ళిపోతున్నాను. ఆయన తన యుక్త వయస్సులో దేవుని పరిచర్యను ముగించి ఆయన మరణానికి సిద్ధపడిపోతున్నాడు. ఎందుకంటే ఈ యూదులు, మతాధికారులు ఆయన కుట్ర పన్ని చంపవలనని ఆలోచిస్తున్నారు. హతమార్చాలని వారు ఎంతగానో ఆరాటపడుతున్నారు. ఆ విషయము తెలుసుకున్న ప్రతి యూదులు, ప్రతి దేవుని బిడలో అపోస్తలుడు పౌలు గురించి ప్రార్థించక ఉండలేకపోతున్నారు. వారు కన్నీళ్లు కార్చి బహువేదనతో ప్రార్థిస్తున్నారు. కనుక తూరులో అపోస్తలుడు పౌలును ఓడ ఎక్కించి ఆయన పంపిస్తూ వీరు మహా రోదనతో ప్రార్థన చేస్తూ దుఃఖపడి వారు ఆయన గురించి వారు దేవునికి ప్రార్థన చేస్తూ సెలవు పుచ్చుకొని వారు తమ ఇళ్ళలకు వెళ్ళిపోతున్నారు. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు దేవుని సేవకుని గురించి, తన పరిచర్య గురించి ప్రార్థించాలి. చాలా స్థలాల్లో సేవకులకు హతమార్చి దినాల్లో మనం ఉన్నాం. చాలా ప్రాంతంలో దేవుని సేవకులకు అనేకమైన ఇబ్బందులు కలుగుతున్న కాలంలో మనం ఉన్నాం. ఎప్పుడు ఎవరు ఎక్కడ సేవకులకు వ్యతిరేకంగా ఎలాంటి అవరోధన కలిగిస్తున్నారో, ఆటంకాలు కలిగిస్తున్నారో, ఎలాంటి ఇబ్బందులు కలుగచేస్తున్నారో ఊహించలేకపోతున్నాం. వారు ఎన్ని కష్టాలు అనుభవించినా, ఎన్ని బాధలు అనుభవించినా దేవుని పరిచర్య మానక ఆపక వారు మీకోసం కష్టపడుతున్నారు. వారి కొరకు ప్రార్థించే బాధ్యత మీ పైన ఉంది. మీ సేవకుడు క్షేమముగా ఉండాలి. మీ సేవకుడు బలంగా పనిచేయాలి. మీ సేవకుడు దేవునికి మహిమకరమైన పరిచర్య చేయాలని మీరు ప్రార్థన చేయాలి. కనుక రండి, ఈ సమయంలో దేవునికి మనము ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. తూరులో అపోస్తలుడైన పౌలు ప్రజలతో కలిసి ఆయన చేసిన ప్రార్థన, తన యొక్క చివరి పలుకుల గురించి విని ఉన్నాం. తండ్రి అయిన దేవా, సేవకుల సంరక్షణ కొరకు ప్రార్థించే ప్రజలకు మీరు దీవించండి. ప్రతి కుటుంబం ఆత్మీయంగా బలపడి మీ మహిమ కొరకు జీవించే అట్టి భాగ్యము, అట్టి ధన్యత, అట్టి కృప దయచేయండి. సకల మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనుమని నాజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.